సాంఘిక విప్లవమూర్తి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం, పుట్టినరోజు 1830 సంవత్సరం జనవరి 3వ తారీఖున ఆమె జన్మించారు. మరి 9 సంవత్సరాల వయసులో మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారితో వివాహం జరిగింది. ఆనాటి బహుజన కులాల్లో, అప్పుడు శూద్ర కులాలు అనేవాళ్ళు, ఇప్పుడు మనం బహుజనులు అని అంటున్నాం. బహుజన కులాల్లో మాలీ కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పూల వ్యాపారం చేసేవాళ్ళు. విశ్వరాజులకి, బ్రాహ్మణ రాజులకి పూలు సప్లై చేసేవాళ్ళు. కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగానే ఉండేవి, కుటుంబం కొంచెం మెరుగ్గానే ఉండేది శూద్ర కులాల్లో. ఆయన్ని వాళ్ళ తండ్రి గోవిందరావు పూలే గారు చదివించడం జరిగింది. ఆయన ఏదైనా ఉద్యోగం చేసుకోవాలనుకున్నాడు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో. కానీ సాంఘిక పరిస్థితులు భారతదేశంలో శూద్ర కులాలకు ఉన్నటువంటి బహుజన కులాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ దేశంలోని పెత్తందారి కులాలైనటువంటి బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, మరి ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో, అవి హిందూ అనుధర్మం ప్రకారం చదువుని శూద్ర కులాలకు నిరాకరించి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసి మానవ హక్కులను నిరాకరించినప్పుడు, మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూసినప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రారంభించిన సత్యశోధక సమాజ ఉద్యమంలో భాగంగా తన భార్యనే చదివించుకొని ఆమె విద్యాబుద్ధులు నేర్పి, ఆమె ద్వారా మహిళలకు, స్త్రీలకు, ఆడపిల్లలకు విద్య నేర్పి సమాజాన్ని ఉద్ధరించాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలో భాగంగా మహాత్మా పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు చదువుకొని మొట్టమొదటిగా బుధవారంపేట, పూనా అనే పట్టణంలో బుధవారంపేటలోని స్కూలు, ఆడపిల్లలకు స్కూల్ తెరవడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పిలువబడే మాది కులాలను అక్కడ మహర్లు, మాంగులైన సమ్మర్ అంటారు. ఆ కులాల్లోని ఆడపిల్లలకు చదువు చెప్పి, విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని చైతన్యవంతం చేయడం జరిగింది. అట్లా వాళ్ళు 10 స్కూల్స్ని మరి దాతల సహాయంతో, తన సొంత డబ్బుతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు నిర్వహించారు.